రూమ్కి వెళ్ళి చూడంగానే ఇట్లా డోర్ కొట్టినా, చెప్పలేకపోతున్నా. కానీ మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే వాళ్ళ ఎక్స్ లవర్కి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన అయినతో ఇట్లా కలిసి చూసి నేను తట్టుకోలేకపోయినా ఆ టైంలో. హలో అండి. హలో. మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఏమో వస్తే చెప్తా, లేకుంటే లేదు. సరే, ఆడవాళ్ళకి వచ్చేది ఏంటి, మగవాళ్ళకి రానిది ఏంటి చెప్పండి. చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. అంటే అది ప్రెగ్నెంట్ అనుకుంటా మేబీ. ప్రపంచంలో మాక్సిమం బాయ్స్ కూడా వస్తుంది ప్రెగ్నెంట్. నిజంగా మరి మీరే ఫస్ట్ టైం చెప్తున్నారు అదేందో. సరే, అదేనా మీ ఆన్సర్? సరే, ఇంకో క్వశ్చన్. మేబీ అదే ఉండొచ్చు అనుకుంటున్నా. రోడ్డు పైన మీరు మీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తున్నారు. ముందటి నుంచి ఒక అందమైన ఒక అమ్మాయి వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ లేదు, నేను ఎట్లా వెళ్తా? పావు. అది మీరు ఊహించుకోండి అంతే. మేము అడిగే క్వశ్చన్ ఒకసారి మిమ్మల్ని ఊహించుకోనా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. వద్దులేండి, అది కొంచెం. ఎందుకండి? గర్ల్ ఫ్రెండ్ లేకపోవడానికి గల కారణం మూవీస్ అంటే చూస్తున్నాం కదా దాంట్లో ఎట్లా మోసం చేస్తున్నారు. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారా, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారా? జనరేషన్ బట్టి ఉంటుంది. జనరేషన్ బట్టి కాదు, మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి. నాకు ఎవరే లేదు, ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? ఎందుకు ఉండే ఉంటుంది, కానీ మీరు చెప్పట్లేదు అంతే. మోస్ట్లీ ఒకసారి బ్రేకప్ అయింది, సో అందువల్ల అప్పటి నుంచి లవ్ అనేది నాకు ఇష్టం లేదు. అంటే దాన్ని బట్టి అమ్మాయిలు ట్రూనా, అబ్బాయిలు ట్రూనా? ఆబ్వియస్లీ బాయ్సే అంట నేనైతే. ఎందుకట్లా? ఆల్వేస్ బాయ్స్ ఈజ్ గ్రేట్. అమ్మాయిలు కూడా గ్రేట్ కదా. అంటే అమ్మాయిలు కూడా గ్రేట్, బట్ కొంతమంది అమ్మాయిల వల్ల అమ్మాయిని అందరినీ అట్లా అనాల్సి వస్తుంది అంతే. అంటే ఇప్పుడు గర్ల్స్ ట్రూ లవ్ కాదంటారా? గర్ల్స్ ట్రూ లవ్ కాదని నేను చెప్పలేను. గర్ల్స్ కూడా ట్రూ లవ్ చేస్తారు, చాలామంది ఉంటారు, కానీ ఎవరో ఒకళ్ళు చీట్ చేస్తారు కొంతమందిని. సరే, ఇప్పుడు మీకు బ్రేకప్ అయింది అన్నారు కదా, మీ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది ఒకసారి చెప్పండి, ఎలా ముగిసింది? పొద్దుల్లో అయితే మొదలు కాలే. అంటే మీరు వన్ సైడ్ లవా? కాదు, నేనే ఫస్ట్ లవ్ చేసిన, తర్వాత తను కూడా ఒప్పుకుంది చిన్నగా, అట్లా అట్లా స్టార్ట్ అయింది, మధ్యలో ఎండ్ అయిపోయింది. మీ లవ్ బ్రేకప్ అయింది అంటున్నారు కదా, ఆ బ్రేకప్ అవడానికి గల కారణం ఏంటిది? అంటే మీ మధ్యలోకి అమ్మాయి వచ్చిందా, తనకి ఆ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా వచ్చాడా? యాక్చువల్లీ తనకు ఫస్టే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఓ. సో తర్వాత నేను దాన్ని కలిసిన, నాకు నిజం చెప్పలే, ఆయనతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, ఆబ్వియస్లీ తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నాకు ఎక్కువ సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు కూడా నేను లైట్ ఏం తీసుకోలే, తననే పెళ్లి చేసుకుంటానంట, కానీ నాతో ఉంటుందంట. అదేమో అదేలా? అది ఎలా అంటే, నాతో తిరగడం ఇష్టం అంట, తనతో పెళ్ళికి ఇష్టం అంట, అట్లా చెప్తుంది తను. సో నేను అటు ఇటు వెళ్ళలేక మధ్యలో ఉన్నా. అంటే ఎట్లా అంటే గాలికి తెరిచున్న కిటికీ లాంటిది నా పరిస్థితి, అట్లా ఉంది ఇప్పుడు. కిటికీలు కూడా కొట్టుకుంటాయి కదా. అదే, నేను కూడా అట్లనే కొట్టుకుంటున్నా కిటికీ లెక్క. కానీ వేస్తే వేయగలుగుతాం, తను వేయట్లేగా. మీరు వేయించాలి కదా. వాళ్ళ బాగున్నాడుగా. కానీ తనకు మీతో ఉండే ఇష్టం కదా. అంటే తిరగడం ఇష్టం, నాతో లైఫ్ లాంగ్ ఉండడం ఇష్టం లేదంట. సో చాలా స్టంట్స్లు చేసిన తన కోసం, చాలా అంటే చాలా 4 yearsగా, కానీ లాస్ట్కి ఇట్లా చేస్తుంది అనుకోలే. మీకు ఇంత సాడ్ స్టోరీ ఉందని అనుకోవట్లేదు. సరే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో మీకు ఏమైనా హార్ట్ బ్రేక్ అయిందా? అయింది, ఒక 2-3 times అయింది. ఒకసారి నేను వర్క్ చేస్తున్నా వేరే చోట నుంచి వాళ్ళ ఇంటికి పిలిచింది ఒకసారి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మామూలుగా 1 day స్టే చేసిన, తర్వాత నెక్స్ట్ డే సడన్లీ నువ్వు వెళ్ళిపో ఇది అదని చెప్పింది. యాక్చువల్లీ తను ఒకటే ఉంటుంది రూమ్లో, నన్ను సడన్లీ వెళ్ళిపో అంటుంది. ఒక 2 days రమ్మని అట్లా చెప్పి సడన్లీ అన్నది. సరే అని తనకి ఏం ప్రాబ్లం ఉందో నేను వెళ్ళిపోయినా. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, అక్కడే పక్కనే ఉంటుంది.
సో నాకు డౌట్ వచ్చి అసలు ఎందుకు ఇట్లా అన్నది ఏమో అని సడన్గా నేను రూమ్కి వెళ్ళిన తన రూమ్కి వెళ్ళి చూడంగానే ఇట్లా డోర్ కొట్టిన చెప్పలేకపోతున్నా కానీ వాళ్ళ ఎక్స్ లవర్ని తనని చూసిన. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే వాళ్ళ ఎక్స్ లవర్కి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన ఆయనతో ఇట్లా కలిసి చూసి నేను తట్టుకోలేకపోయినా ఆ టైంలో.